ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. డే 17లో పార్ట్ 2 రెండవ భాగంగా లేవియకాండం 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయము చదువుకుందాం. ముందుగా లేవియకాండం 18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరు తన రక్త సంబంధుల మానఛాదమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానఛాదనముగా నున్న నీ తల్లి మానఛాదమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానఛాదమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానఛాదనము తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానఛాదనమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానఛాదనంనైనను కుమార్తె మానఛాదనంనైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానఛాదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానఛాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానఛాదనమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానఛాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానఛాదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానఛాదనమును ఆమె కుమార్తె మానఛాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానఛాదనమునైనను ఆమె కుమార్తె మానఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కర్మ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనం చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నువ్వు ఏమాత్రము నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెలగ్రెక్కి వేచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రెక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రెక్కి వేయకుంటున్నట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. లేవియకాండము 19వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఇట్లా చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనై యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలినర్పించు నాడైనను మరునాడైనను దానిని తినవలెను. మూడవ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. మూడవ నాడు దానిలో కొంచెమైనను తినినడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరెలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశీయులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితోనొకడు అబద్ధం ఆడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చేయకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహానియు చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలంలో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఒకనికి ప్రదానం చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగా ఒకనికి ప్రదానం చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగా నేమి, ఊరక విడిపింపబడకుండగానేమి, ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినడలా వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు కనుక వానికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకే నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండినట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడైన యెహోవాను. రక్తము కూడినదేదియూ తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. నీ గడ్డపు పక్కలను గొరకకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహములను చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీ దేశము వ్యభిచారికయు దుష్కమ ప్రవర్తన నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారి అగుటకే ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. నేను యెహోవాను. కన్న పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. తలనెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడనైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కొలతతో గాని తూనెలో గాని పరిమాణంలో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకునవలెను. నేను యెహోవాను. లేవియకాండము 20వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను.
నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఇశ్రాయేలులోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలో గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చాను కనుక నేను వారికి విరోధనై ప్రజల నుండి వాణ్ణి కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలేకుకి ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని నెడల నేను వారికిని వాని కుటుంబములకును విరోధినై వానిని మోలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మరియు కన్నపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరగవాడెవడో నేను వాని విరోధినై ప్రజలలో నుండి వాణ్ణి కొట్టివేతును. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనా దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించని కనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాఛాదనము తీసెను. వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించినడలా వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపధారము వారి మీద ఉండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినడలా వారిద్దరూ హేయక్రియను చేసిరి కనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునినడలా అది దుష్కర్మ ప్రవర్తన. దుష్కర్మ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చివలెను. జంతువు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించినడలా ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచినడలా అది దురానురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానఛాదమును తీసెను. తన దోష శిక్షకు తాను భరించును. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాఛాదనము తీసినవాడు ఆమె రక్తధార ఛాదమును తీసెను. ఆమె తన రక్తధార ఛాదనము తీసివేసెను. వారి ప్రజల నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానాఛాదమునే గాని నీ తండ్రి సహోదరి మానాఛాదమునే గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాఛాదనం తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెత్తిల్లితోనే గాని శయనించువాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానఛాదనం తీసెను. వారు తమ పాపశిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకునడలా అది హేయము. వాడు తన సహోదరుని మానఛాదనం తీసెను. వారు సంతానహీనులై ఉందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీయూ చేసిరి కనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనముల నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైన దాన్ని నేను మీకు వేరు చేసిన ఏ జంతువులనే గాని ఏ పక్షి వలనే గాని నేల మీద ప్రాకు దేని వలనే గాని మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. పురుషులందేమి స్త్రీ అందేమి కన్నపిశాచి అయినను సోదె అయినను ఉండినడలా వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.
ఇది ఈరోజు రెండో భాగము డే 17లో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.